ఖమ్మం నగరంలో శ్రీ దుర్గా అమ్మవారి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ దుర్గా భవానీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో 15వ వార్షికోత్సవం సందర్భంగా మండపంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. దుర్గమ్మ ఆశీస్సులు భక్తులందరికీ ఎల్లవెల్లలా ఉండాలని, కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా అమ్మవారిని కొలుస్తామని భక్తులు తెలిపారు. ఆయుర ఆరోగ్యాలతో కలకాలం సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లుగా వెల్లడించారు. ఈరోజు దుర్గా భవానీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో జూబ్లీపురాలో జూబ్లీ క్లబ్ వెనుక ఉన్నటువంటి అమ్మవారి మండపం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతంలో జూబ్లీపుర, సారథినగర్, ట్రంక్ రోడ్డు, వెంకటేశ్వర నగర్ నుంచి అనేక మంది భక్త మహాశయులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ ఈ యొక్క ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కుంకుమ పూజ, అన్నదాన కార్యక్రమం, సరస్వతి పూజ కార్యక్రమం లాంటి అనేక కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఐకమత్యంతో జరుపుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ మంది మహిళలు భవానీ మాలలు ధరించి అమ్మవారికి సేవ చేస్తున్నారు. వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రతిరోజు ఇక్కడ ఈ మండపం వద్ద ఈ చుట్టుపక్కల మహిళలందరూ కూడా బతుకమ్మ ఆడుతూ పాడుతూ వారు సంబరాలను చేసుకుంటున్నారు. వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఆ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం నగర పరిధిలో ఉన్నటువంటి 46వ డివిజన్ జూబ్లీపురంలో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మహిళా సోదరీమణులు, ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి కమిటీకి యువత, ముఖ్యంగా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా రాజకీయాలకు పక్కన పెట్టి అందరూ హిందూ, ముస్లిం అనకుండా అన్ని కులాల నుంచి ఐక్యమత్యంతో అమ్మవారి ఉత్సవాలు జరుపుకోవటం అనేది చాలా సంతోషదాయకం. ఈ కమిటీని ఇంత గొప్పగా 8 రోజులు 7 రోజులు ఉత్సవాలు పూర్తి చేసుకొని 8వ రోజు ఈరోజు అన్నదానం కార్యక్రమం వందలాది మందికి ఏర్పాటు చేసినటువంటి ఆ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకి, ఈ ప్రాంతం గతంలో వచ్చి వరదల్లో ఇబ్బంది పడడానికంటే ఈ సంవత్సరం అమ్మవారి ఆశీస్సులతోటి వరదల నుంచి ఇక్కడ ప్రజలు తప్పుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు 3 టౌన్ ప్రాంతంలో ప్రత్యేకించి ఉండాలని, ఈ ప్రాంత ప్రజల ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి అమ్మవారు ఆశీర్వదించాలని మీ ద్వారా అమ్మవారిని మరొకసారి ప్రార్థిస్తూ జై అమ్మా భవానీ మాతాకి. ఈరోజు దుర్గా భవానీ యూత్